అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎంకి ఘోర విమాన ప్రమాదం. కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదన్నా విమానంలోని అధికారులని కాదు, రాజకీయ నేతలు, సీఎం అలాగా పీఎం ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా హై రేంజ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఏవిగేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అంటే అధికారులు ఆహ్, ఆ విమానం ఎలా ఉంది? ఏంటి? అన్న దానిపైన తనిఖీ అయితే పూర్తిగా చేస్తారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి మరి కారణాలేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా విమాన ప్రమాదంలో అయితే చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అనేది పూర్తిగా తెలుసుకునే ముందైతే వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసేయండి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఈయన అజిత్ పవార్. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలోని ల్యాండ్ అయ్యే సమయంలోనే కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే కూలిన వెంటనే కూడా విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే అజిత్ పవార్ బారామతిలోని బహిరంగ సభకైతే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలోని సహాయక చర్యలైతే ఇంకా కొనసాగుతున్నాయి. కూలిపోయి అగ్నికి ఆహుతైన విమానంలోనైతే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారితో పాటుగా మరో ఇద్దరు సిబ్బంది, ఒక పిఎస్ఓ అలాగే ఆయన సహాయకుడు, మరో ఇద్దరేమో పైలట్, కో పైలట్, మొత్తం 5గురు ఈ చార్టెడ్ విమానంలో అయితే ఉన్నారు. మనకున్న కొద్దిపాటి సమాచారంలో అయితే ఏం బయటపడిందంటే విమానంలోని ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడలేదని పౌర విమానయాన డైరెక్ట్ జనరల్ అయితే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ బారామతి విమాన ప్రమాదం గురించి సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా అందరూ కూడా దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేశారు. హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటుగా ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే కూడా ప్రధాని మోడీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడారు. వీరిద్దరితో కూడా ఆయన ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. అయితే అజిత్ పవార్ అకాల మరణం పైన ప్రధాని మోడీ గారైతే తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో అయితే ఒక సందేశం కూడా పోస్ట్ చేశారు. శ్రీ అజిత్ పవార్ గారు జననాయకుడు. ఆయనకు క్షేత్రస్థాయిలో కూడా బలమైన సంబంధాలుండేవి. మహారాష్ట్ర ప్రజలకు సేవ అందించడంలో ముందుండేవారు. కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయన ఎంతో గౌరవం కూడా తెచ్చుకున్నారు. పరిపాలనా విషయాలపైన ఆయనకున్న అవగాహన, పేదలకు అలాగే అణగారిన వర్గాలకైతే సాధికారత కల్పించాలనే ఆయనలో ఉన్న తపన కూడా ఎంతో ప్రశంసనీయమని చెప్పి ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరమని విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులకి లెక్కలేనంత మంది ఆయన అభిమానులందరికీ కూడా ప్రగాఢ సానుభూతినైతే తెలియజేస్తున్నానని చెప్పి ఓం శాంతి అని ప్రధాని గారైతే సోషల్ మీడియాలోని ఈ పోస్ట్‌తో పాటు ఆయన అజిత్ పవార్‌తో ఉన్న ఫోటోను కూడా ప్రధాని గారు ఉంచారు. అయితే ఆయన మరణంతోని మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ రోటు ఏర్పడిందని పలువురు రాజకీయ ప్రముఖులైతే చెప్తున్నారు. పవార్ మృతితోని ఎన్‌సీపీ అంటే అజిత్ వర్గంలోనైతే బారామతి ప్రాంతీయ రాజకీయాలపైనైతే తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే ఫ్రెండ్స్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.